దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాటలాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడూ ఊరకొనగలడు. అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొనియుండెను. కృంగిపోయిన మోకాళ్లు గలవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. సింహ గర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎరలేనందున ఆడుసింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీయు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుడు సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతలయందు లోపమును కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారియందు, మంటిలో పుట్టిన వారియందు, చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారియందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నికలేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలుగుకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది గదా.